ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నారో పాలిటీలో క్వెషన్స్ అనేటివి చూసుకోవాలి. అయితే వాటిలో ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీటి గురించయితే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానమంత్రులు ఎవరున్నారు? ముఖ్యమంత్రులు ఎవరు? మొదటి ప్రధానమంత్రి ఎవరు? మొదటి ముఖ్యమంత్రి ఎవరు? మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ప్రస్తుతమున్న ప్రధానమంత్రి ఎవరు? ప్రస్తుతమున్న రాష్ట్రపతి ఎవరు? ప్రస్తుతమున్న ఉపరాష్ట్రపతి ఎవరు? ఇలాంటి బిట్స్ అనేటివి తెలుసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చూసే టాపిక్ అయితే భారత ప్రధానమంత్రులు వారి పదవి కాలం. అయితే ఇక్కడ మొత్తం ఇప్పటి వరకైతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది ప్రధానమంత్రులు అయినరు అంటే ఇక్కడ చూస్తే మొత్తం 16 మంది అయితే ఇప్పటి వరకు భారతదేశ ప్రధానమంత్రులు అయితే ఉన్నారు, అయ్యారు. వాళ్ళు ఎవరు అంటే ఒకసారి చూస్తే ఇప్పుడు 16వ ప్రధానమంత్రి ఎవరు అంటే 16వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎప్పటి నుంచి అంటే 2014 నుండి ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎన్నవ ప్రధానమంత్రి అంటే 16వ ప్రధాన మంత్రి. మనకు స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి మొదటి ప్రధాని ఎవరు అంటే మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ రెండవ ప్రధాని తర్వాత అయింది ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. మరియు రెండవ ప్రధాని ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ మళ్ళా ఒక నెల రోజులు మాత్రమే, ఇక్కడ జనవరి అని ఉంది చూడండి, ఒక నెల రోజులు మాత్రమే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నది మళ్ళీ గుల్జారీలాల్ నందా. మూడవ ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. నాలుగవ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్. మళ్ళీ ఆరవ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. ఇక్కడ చూస్తే మూడవ మరియు ఆరవ ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఏడవ ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఎనిమిదవ ప్రధానమంత్రి పిపి సింగ్. తొమ్మిదవ ప్రధానమంత్రి చంద్రశేఖర్. 10వ ప్రధానమంత్రి పివి నరసింహారావు. 11వ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి. 12వ ప్రధానమంత్రి దేవే గౌడ. 13వ ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్. మళ్ళీ 14వ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి. 15వ ప్రధానమంత్రి ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. 16వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో అపాయింట్ అయ్యారు. అయితే ఇంకా గుర్తుంచుకోవాల్సింది వీరు ఏ పార్టీకి చెందిన వారు అనేది కూడా తెలిసి ఉండాలి. వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది తెలిసి ఉండాలి. వీరి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాల వరకు ఏ ఇయర్లో ఉండే. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే 1947 to 1964 వరకే ఉండే. ఇక్కడ ఇందిరాగాంధీ చూసుకుంటే ఇందిరాగాంధీ యొక్క పదవీ కాలం 1966 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ యొక్క పదవీ కాలం. నెక్స్ట్ ఇందిరాగాంధీ 6వ ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు పదవీ కాలం ఎప్పుడు అంటే 1980 నుండి 84 వరకు. ఈ విధంగా వారి యొక్క పేర్లు గుర్తుంచుకోవాలి. వారు ఏ ఇయర్లో ప్రధానమంత్రిగా పనిచేసిండ్రు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అయితే పాలిటీకి సంబంధించిన బిట్స్ అనేటివి ప్రిపేర్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.